హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. మొత్తానికైతే పెళ్లి రోజు రానే వచ్చేసిందండి. ఇది 23వ తారీఖు పెళ్లి రోజున తీసిన వీడియో అన్నమాట. పొద్దున్నే మళ్ళీ పెళ్లి కూతురుని చేయాలి కదండి, దానికోసం అయితే ఇలాగా పందిట్లో చక్కగా ముగ్గులైతే వేసేసుకున్నాం పసుపు కుంకుమలతోటి. ఆ రోజు కూడా ఆ నైట్ అంతా వర్షం పడిపోయిందండి, పెళ్ళరుగు అది, అందుకే శుభ్రంగా కరిగిపోయింది. మళ్ళీ ఏదో అలా సర్దేసి మళ్ళీ రెడీ చేసాం అన్నమాట. మరి చేయాలి కదా, పచ్చని పందిట్లో పసుపు కుంకుమల ముగ్గులతో పెళ్ళి జనాల సందడితో ఇంకా పెళ్లి గోల అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పొద్దున్నే మేమైతే ఇలా రెడీ చేసుకుంటున్నాం. ఇంకా 9 అయ్యిందంటే వర్షం అయితే ఉదయం 6:30కి ఆగిందిలేండి. వర్షం ఆగింది కదా ఇంకా అని చెప్పేసి ఒకటి అన్నీ అలా రెడీ చేసుకుంటా ఉన్నాం అనమాట. 9 అయ్యేసరికి మనకి చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈలోపు మనం పెళ్లి కూతురుని రెడీ చేసేయాలి, పెళ్లి పందిరి అని చెప్పేసి మా వదిన అదిగోండి కలర్స్ వేస్తుంది, అదే పసుపు కుంకుమ వదిన వేస్తుంది. నేను కూడా ఇలాగ ముగ్గులు అయితే వేసేసానమాట. సింపుల్గానే వేసానండి ముగ్గులు, ఎందుకంటే ఇంకా జనాలు వస్తారో. ఈ లోపల వర్షం పడింది కదా, ఎలాగన్నా వర్షం పడిందంటే మనం ఎంత ఇదిగా చేసుకున్నా కానీ చికాకుగానే ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఎండ అయితే ఎలాగో అలాగ ఇసురుకుంటూ అన్న గడిపేస్తాం, కానీ వర్షం పడితే చాలా చికాకుగా ఉంటుందని చెప్పేసి చిన్నగా వేసేసాను ముగ్గులైతే. ఇదండి పెళ్లి వీడియో పార్ట్ 6 అన్నమాట. ముగ్గులు ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోకి కామెంట్ కూడా పెట్టండి. నిన్నటి వీడియోకి హల్దీ వీడియోకి కామెంట్స్ ఏమీ రాలేదు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి మొత్తానికైతే పెళ్లి కూతురుని అయితే రెడీ చేసేసాం అనమాట. రెడీ చేసేసి ఇప్పుడు పందిట్లో కూర్చోబెట్టి మళ్ళీ అందరితో వచ్చిన వాళ్ళందరితోనే అక్షింతలు వేయిస్తాం కదండి, దానికోసం అని చెప్పేసి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అనమాట. ఇంకా వర్షానికి మంచి చీరలు కట్టుకోవాలంటే మనస్కరించలేదు. వర్షం ఆగితే తర్వాత చూడొచ్చులే అన్నట్టుగా అలాగా సింపుల్గా ఉన్న శారీస్ అయితే కట్టుకున్నాం అన్నమాట. ముందు అదిగోండి చెల్లి అయితే బొట్లు పెడుతుంది, రామాదేవి. తను మా చెల్లి వాళ్ళ చుట్టాలన్నమాట అండి. నాగలక్ష్మి తన పేరు. ఉమ్మడివారిపోడి నుంచి వచ్చారనమాట. మా చెల్లి వాళ్ళది ఉమ్మడివారిపోడేనండి. ఆ ఊరు ఖాళీ చేసేయమంటున్నారు అని చెప్పేసి ఇక్కడ వమ్మింగ్లో ఇల్లు కట్టుకున్నారనమాట చెల్లి వాళ్ళు. అదిగోండి మేము వేసిన తర్వాత ముందు తల్లిదండ్రులు దీవెన అంటారు కదా, ముందుగా తల్లిదండ్రులు ఇద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకళ్ళు వచ్చి వేస్తున్నారనమాట. ఇకపోతే నేనైతే అందరికీ అక్షింతలు అవి ఇస్తున్నాను. మా వారైతే దూరంగా ఉన్నారో, ఆయన వచ్చిన తర్వాత వేద్దాంలే మీరు అందరూ వేసేయండి అని చెప్తే ఒకళ్ళు వేసేస్తున్నారనమాట. ఇదండి మా పల్లెటూళ్ళలో మా సంప్రదాయాలు మరి ఇలాగే ఉంటాయి. మరి కామెంట్ చేయండి. అసలు మీరు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఇందులో ఏమన్నా మీకు ఏమైనా కొత్తగా అనిపించినా వింతగా అనిపించినా అడగండి. అడిగితే అసలు నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇక పెళ్లి కావాలంటే ఎవరి హడావుడి వాళ్ళది కదా. చాలా సందడిగా స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కూడా చాలా చక్కగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. పెళ్లి కొడుకు కూడా మేనత్త దగ్గర వాళ్ళైనా ఒక సందర్భంలో ఇది వరకు రోజుల్లో అయితే చిన్న తగాదాలు జరిగిపోతూ ఉండేవి. ఇప్పుడైతే అసలు అలాంటివి ఏమీ లేవన్నమాట అండి. కొంతవరకు జనాలు చాలా మార్పు వచ్చిందనే అనిపిస్తోంది. ఒక్కొక్కసారి కొంతమందిని చూసినప్పుడు ఏంటి ఇంకా ఇలా ఉన్నారా అని కూడా అనిపిస్తుందిలేండి. రకరకాల మనుషులు. ఇక నేనే అంటూ ఉంటాను, అస్తమానం మన చేతుకున్న 5 వేలే సమానంగా ఉండవు, జనాలు అందరూ ఒకేలా ఎలా ఉంటారని చెప్పేసి. ఒక్కోసారి అలా అనిపిస్తుంది, ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది అనమాట. అదిగోండి ఒకళ్ళు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మా చెల్లి రాము వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయి అనమాట అండి, దేవి. గొల్లప్రోలు నుంచి వచ్చారు. అది వచ్చి వాళ్ళ అక్కగారు అమ్మాయి, నాకు మనవరాల వరుస అనమాట. తను సుష్మా వాళ్ళ ఫాదరు. తర్వాత మా రామకృష్ణ, అదే మా రామ్ తోటకోళ్ళ గారు అల్లుళ్ళు, వాళ్ళందరూ ఒకళ్ళు జాయిన్ అవుతుందనమాట. మా రామకృష్ణకి మరి తోడల్లుళ్ళు కదండి, దగ్గరుండి తీసుకొచ్చుకుంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ చెల్లివాళ్ళ ఇల్లు కొంచెం లోపలికి ఉంది, ఆ చివరినే ఫస్ట్ అమ్మవాళ్ళు ఇల్లు ఉంటుంది. భోజనాలకి హడావిడి అంతా అక్కడ ఉందనమాట అండి. జెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడికి జస్ట్ ఇల్లు చూడాలి, పెళ్లి కూతురుని చూడాలి అన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, లేదంటే అక్కడే కూర్చుని అటు నుంచి అటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారులేండి. తినొచ్చి నా మేనకోడలో
అలా సందడిగా వర్షం అయితే ఆగిందిలేండి దేవుడి దయ వల్ల. పొద్దున్నే 6:30 వరకు వర్షం పడిందండి. లేచి కూర్చునేసరికి మా చెల్లి చాలా డేలా పడిపోయింది. వర్షం పడిపోతుంది, ఎలాగ ఉంటుందో ఏంటో అని చెప్పేసి, వచ్చేవాళ్ళు వస్తారో రారో అని చెప్పేసి చాలా ఇదైపోయింది. అక్క తగ్గుతుందంటావా అనేసి అడిగిందనమాట. తగ్గిపోద్దమ్మా, ఇంకా తగ్గిపోద్ది, అర్ధాలు ఇచ్చేద్ది, ఇంకా రాత్రంతా పడింది కదా, ఇప్పుడు అర్ధాలు ఇచ్చేద్ది అన్నాను. దేవుడి దేవల్ల అలాగే ఇచ్చింది. అంటే నేను అన్నంత మాత్రాన ఇచ్చిందని కాదు, కాకపోతే వాళ్ళు కొంచెం కంగారు పడే వాళ్ళకి మనం ఏదో అలా ఊరటగా కొంచెం మాటలు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పేసి. ఇకపోతే రాత్రి హల్దీలో పెట్టుకున్న కళ్ళజోళ్ళు ఉన్నాయి కదండి, పిల్లలు ఆడుకుంటున్నారన్నమాట. అది తీసుకుని మళ్ళీ నేను పెట్టుకున్నాను. మా చిన్నోడు అది ఒక ఫోటోకి అలాగా చేయమన్నాడు పెళ్లి కూతురిని. అది ఇలా చేయాలనేసి మా చిన్నోడు నాకు నేర్పించాడు అంట, నా తమ్ముడు కొడుకు. ఇలాగా అని చెప్పేసి మళ్ళీ వాడిని అడుగుతున్నాను నేను. అదండి ఈ వీడియో. రాత్రి ఏం స్టెప్పులు వేయించాడని చెప్పేసి సరదాగా చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం అన్నమాట. అదే ఈ వీడియో. ఇకపోతే నా మనవరాల దగ్గర ఉంటే తీసుకున్నాను ఆ కళ్ళజోడు, అది ఇచ్చిందనమాట. అదే మా తన్వి అనమాట, జ్యోతి గారి పాప. స్పెట్స్ పెట్టుకోండి, పెట్టుకుంటుంది కళ్ళజోడు. కళ్ళజోడు పెట్టుకున్నాక కడు కనిపించలేదండి పాపం. అయ్యో రామ, అందరూ కళ్ళకి ఆపరేషన్ చేయాలి. రాత్రి మేము ఆడలేదని చేస్తుంది అనమాట. కళ్ళకి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అతివృష్టి అనావృష్టిలాగా వచ్చేస్తే వర్షం వచ్చేస్తుందండి, లేదంటే గట్టిగా ఎండ వచ్చేస్తుంది అనమాట. పిల్లలు అయితే ఈ గౌన్లు వేస్తుంటే వండించుకోలేక గోలగోలు ఎట్టేస్తున్నారు. లేకపోతే కాళ్ళు గడుగు పులగం అని అంటారండి. ఇలాగ పులగం వేస్తారు కుండలోను. ఆ పులగాన్ని ఇలాగ 5 పళ్ళాల్లో 5 ఇళ్ళ దగ్గర నుంచి, మొత్తం 5 ఇళ్ళ దగ్గర నుంచి పళ్ళాలు తీసుకొచ్చి ఆ పళ్ళాల్లో వేసి కాళ్ళగొడుగు పులగం అని పెట్టి దాన్ని దాటిస్తారన్నమాట. దానికోసం రెడీ చేశారనమాట. 3 సార్లు అటు ఇటు నా పెళ్లి కూతురుతో దాటించేసి పెళ్లి కూతురుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోమంటారు. నేను ఈవినింగ్ సాక్ కూడా సేమ్ అలాగే జరిగిందండి. అయితే ఆ వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయిందనమాట. లేకపోతే వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా నా వీడియోస్ చూసేవాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చూస్తాం అనేసి అంటున్నారు అనమాట. నేను అంటున్నాను, అందరూ చూస్తున్నాం అంటున్నారు, అసలు వీసురాట్లేదు నాకు అని చెప్పేసి. ఏమో మేము చూస్తాం అంటున్నారు. అంటే అప్పుడప్పుడు చూస్తున్నారేమో అంటే డైలీ చూడట్లేదేమో మరి. లేకపోతే వాళ్ళకి కూడా ఒక సరదా ఉండిందనమాట. అంటే రేపొద్దున మేము వీడియో చూసుకున్నప్పుడు మేము కూడా కనిపిస్తాం కదా అన్నట్టుగా. అలా ఇష్టపడే వాళ్ళందరికీ నేను వీడియో తీశాను. ఇష్టపడని వాళ్ళని అసలు నేను ఇబ్బంది పెట్టనండి. ఇష్టపడే వాళ్ళకి మాత్రం తీసుకుంటానన్నమాట. కొంతమంది అయితే అడిగి తీయించుకున్నారు, కొంతమంది అయితే తీస్తుంటే మొహానికి అడ్డు పెట్టేసుకుని వెనక్కి తిరిగేసి అలా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వీడియోలు ఎడిటింగ్లో తీసి పడేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనకి వాళ్ళ వల్ల మనకేం యూస్ వచ్చాయి అంటూ ఉంటాను. నాకు ఒళ్ళు మండినప్పుడు, మీరేం సెలబ్రిటీలు కాదమ్మా, మిమ్మల్ని నా వీడియోలు చూపించుకుంటే నాకేం వచ్చేది అని చెప్పేసి మళ్ళీ వెనకెళ్ళి అంతే కదండి. సెలబ్రిటీనో మన వీడియోలో పెట్టుకున్నామంటే అన్న కొంచెం వ్యూస్ అన్న వస్తాయి, కానీ వీళ్ళు ఎవరో మీకు తెలియదు నేను చెప్తే కానీ. అలాంటప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. ఇకపోతే తను ప్రవల్లిక నా లైవ్లో డైలీ వచ్చిద్ది అనమాట. వాళ్ళ నాయనమ్మ అది అంటే మా చెల్లి తోటకోళ్ళ గారు మనవరాలేలేండి, నాకు మనవరాళ్ళే వీళ్ళిద్దరు కూడాను. చూస్తారనమాట, చూసి లైవ్లో కూడా వచ్చింది అమ్మమ్మ అంటూనే. వాళ్ళ నాయనమ్మ ఇద్దరు రోజు నా వీడియోస్ చూస్తారట. అందుకని చెప్పేసి నానమ్మ నన్ను వీడియో తీయించుకోమన్నది, అంటే నేను వీడియోలో కనిపించాలన్నది అని చెప్తే రాయితే తీసుకోవచ్చు అని చెప్పేసి తనతో కలిసి ఇలాగా వీడియో తీసుకున్నాను అనమాట. అది ఏ వీడియో చూసేవేనాదంటే, నిన్న బస్సులో వచ్చావు కదా అక్కడ దాకా చూసాను అని చెప్తుంది అనమాట. నేను వచ్చి నా మేనకోడలండి, తొండంగి, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. తొండంగి మా అన్నయ్య గారు అమ్మాయి అనమాట, నా మేనకోడలు. ఇకపోతే తిను నాకు వదిన, ఇది కూడా డైలీ నా వీడియోస్ చూస్తుంది. వదినే కాదులేండి, నా స్కూల్ మేట్ అనమాట. 1 to 5th వరకు మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము. అలాగే వదిన కూడా. అలాగే దేవి మా అక్కగారు అమ్మాయి, నించున్న అమ్మాయి మా అక్కగారు అమ్మాయి అండి. ఆ పక్కన ఉన్న అమ్మాయి ఇంకో అక్కగారు కోడలు. ఇంకా పెళ్ళంటేనే మన రిలేటివ్స్ కదండి, అందరూ మన వాళ్ళే, మేనకోడళ్ళు ఏంటి, కోడళ్ళు ఏంటి, అక్క కూతుళ్ళు ఏంటి, ఇలాగా. ఇకపోతే చాలా వరకు లంచ్ అయితే అయ్యింది. అయితే అక్కడ దూరంగా ఉందని చెప్పాను కదా, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే పెళ్లి కూతురు లేవడేయడం అని, కూర్చోబెట్టడం అని, లోపల మళ్ళీ భోజనాలు, పెళ్లి కూతురు దగ్గర కూర్చోవడం నాకు ఇక్కడే సరిపోయింది. ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు భోజనాల దగ్గరికి, ఇక్కడే కూర్చున్నాం అనమాట.
ఇంకా భోజనాలు అయితే మ్యాక్సిమం అయిపోయినాయి అంటండి. అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాను అనమాట నేను. ఇంకా ఫ్రీ అయ్యాక ఇంక మనకి భోజనాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి కాళ్ళగొడుగు కాళ్ళగోళ్ళు తీయడం కార్యక్రమమే ఉంటుందండి. ఎలాగూ పెళ్ళి అయితే తెల్లవారుజామున వచ్చింది, అందుకని చెప్పేసి కాళ్ళగోళ్ళు తీయడానికి కంగారు లేదనమాట. అదే సొంతకాడ పెళ్ళి అనుకోండి, మళ్ళీ 2-2:30కి మళ్ళీ కాళ్ళగోళ్ళు తీసేయాలి హడావుడిగా అనేసి అంటారు. కానీ తెల్లవారుజామున పెళ్ళి కాబట్టి మనకు అంత హడావిడి లేదు, అందుకని ఫ్రీగా అలా కూర్చున్నాం కాసేపు. ఇకపోతే వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ముందే గాజులు తీసి అట్టి పెట్టింది కదండి చెల్లి. వచ్చిన వాళ్ళందరికీ గాజులను అయితే ఇస్తుందనమాట. ఎవరికి తగ్గ సైజులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా అలా కాసేపు వీళ్ళతో కబుర్లాడి కొన్ని పిక్స్ అయితే తీసుకొని సరదాగా అదిగోండి వీళ్ళొచ్చి మా పెద్ద మేనత్త గారు మనవరాళ్ళు అనమాట. వాళ్ళు కూడా మీ వీడియోస్ చూస్తాము అనేసి అంటే రండి అయితే వీడియో తీసుకోవచ్చు, మళ్ళీ మా వీడియోలో కనిపించాలి కదా మీరు అని చెప్పేసి ఎవరికో ఇచ్చాను కెమెరా. అది లైటింగ్ ఎలా వస్తుందన్నది ఒకట ఏమి చూడట్లేదండి వాళ్ళు. కాళ్ళు తీస్తే తల తీయట్లేదు, తల తీస్తే కాళ్ళు తీయట్లేదు, అది పరిస్థితి. తర్వాత సుష్మాతో కలిసి నేను కూడా 1-2 వీడియోలు షూట్ చేయించాను. అది కూడా అలాగే తీసింది ఆ అమ్మాయి. సుష్మా ఫ్రెండ్కే ఇచ్చాను ఫోను, కానీ లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవడం వాళ్ళకి తెలియలేదనమాట. నేనైతే ఇటు సైడ్ లైటింగ్ లేదు కదా, అటు తిరిగి నించోండి అని చెప్పేసి తీసుకుంటాను. కానీ మరి అది వాళ్ళకి అందరికీ అర్థం కాదు కదండి, అందుకే మీకు క్వాలిటీ వీడియోస్ అయితే ఇవ్వలేకపోతున్నాను నేను. మా పిల్లలందరూ అంటున్నారు చూసిన వాళ్ళు, ఇంకా కొంచెం క్వాలిటీ ఉండాలి మమ్మీ వీడియోస్లో, అంత క్వాలిటీ ఉండట్లేదు అని చెప్పేసి. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా క్వాలిటీ వచ్చేలాగా చేద్దాం. ప్రస్తుతానికి ఇలాగే చూసేయాలి మరి. అదేంటి తనే సుష్మా ఫ్రెండ్. నేను మామూలుగా తిరగనంటే వాళ్ళు చూడండి ఎలా తిరుగుతున్నారో. ఇకపోతే భోజనాల కార్యక్రమం అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఇదిగోండి ఈడ్లు అంటారు కదా, అలాగా చదివింపులు అనమాట. చదివింపుల దగ్గర ఇక్కడ రాశి దగ్గర కూర్చున్నారు పిల్లలందరూనే. లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక ప్రసాదం బాగా మిగిలిందండి. సత్యదేవుడు ప్రసాదం ఒక ప్లేట్లో తెచ్చుకుంది, మొత్తం అందరూ ఒకే ప్లేట్లో తినేస్తున్నారు చూడండి. ఈలోపు మా వారైతే ఇక్కడ జోక్ చేస్తున్నారు, ఎందుకంటే మా జ్యోతి వాళ్ళ తోటకోళ్ళ గారు అమ్మాయిది, అంటే మా పెద్ద తమ్ముడు గారు అమ్మాయిది ఈరోజు పుట్టినరోజు అనమాట. అందుకని చెప్పేసి బిర్యానీ అది ఉంది కదా, రాత్రికి కోళ్ళు తెప్పించేసి పార్టీ ఇవ్వండి, మీరు కూర చేయండి, బిర్యానీ మేము పెట్టుకుంటాంలేండి, మీరు చికెన్ తెప్పించండి అని చెప్పేసి మా వారు వాళ్ళని ఎట్టగారు వాడుతున్నారు అనమాట. అలాగే తెప్పిస్తానని అన్నాడు మా తమ్ముడైతే, కానీ పెళ్లి రోజు ఇంకా నాన్ వెజ్ ఎందుకు అని చెప్పేసి మేమే వద్దన్నాం అనుకోండి. అయితే ఈవినింగ్ కేక్ కటింగ్ అది చేయించారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో ఇలాగ చేసుకున్నప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పేసి మా ప్రవీణ్ వాళ్ళు కేక్ తెప్పించి కేక్ కటింగ్ అయితే చేయించారు. అదైతే చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. లేకపోతే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మావయ్య గారు నన్ను కూడా తీసుకెళ్ళి బస్సు ఎక్కించండి అనేసి అడుగుతున్నారనమాట. అయితే మా వారు ఎందుకు నేను వస్తాను, నాకు పని ఉందిలే దివుల్లో, నేను తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని అయితే ఆయన తీసుకెళ్లారు. ఇదండి హడావిడి, భోజనాలు హడావిడి అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కాలుగోలు తీసేస్తే రెడీ అయిపోయి ఇంకా అన్నవరం వెళ్ళిపోవాలి పెళ్ళికి అయితేను. లేకపోతే నా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. మా విజయ్ చూడండి, వీడియో తీస్తున్నానంటే ఇంకా తల ఎత్తుంది, పోజు కొట్టేస్తుంది అమ్మాయి గారు, పోజు కొట్టేస్తుంది అనమాట. వీడియో తీస్తున్నాను అనేసరికి తల ఎత్తకుండాను. ఇదండి వీడియో. ఇంకా కాలుగోళ్ళు తీయడానికి కావిడి కావాలండి, నీళ్లు తేయడానికి. ఇప్పుడు కావిళ్ళు ఎక్కడ కనిపించట్లేదు కదా, ఎవరినో అడిగి తీసుకొచ్చారనమాట. అది మా అభి వేసుకున్నాడు ముందు. అభి వేసుకున్నాడని వాళ్ళ తాతయ్య అంటే మా మరిది గారు మురిసిపోయి వీడియో తీయమంటే తీశాను అనమాట. ఈరోజుకి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. కాలుగోళ్ళు కార్యక్రమం రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ మరి.